ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు రుణమాఫీ బూటకమని నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ రైతులకు రుణమాఫీ చేస్తున్నామని చెప్పుకుంటూ ఉంటుంది కానీ నిజానికి రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదని విమర్శించారు. సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట తప్పారని చెప్పారు. ఇటు రుణమాఫీ రాక అటు రైతు బంధు పడక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మరొక వైపు ఆగస్టు 15 సందర్భంగా బీజేపీ హర్ ఘర్ తిరంగా చేపట్టిందని, ఇందులో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నామని చెప్పారు. హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని దినేష్ కుమార్ చెప్పారు. ప్రపంచ దేశాల పరిస్థితి చూస్తూ దేశభక్తి తగ్గుతున్న పరిస్థితుల్లో హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టదు. ఇది కేవలం పాఠం కాకుండా ప్రజలు ఈ దేశం, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ముఖ్య మూల సిద్ధాంతాల మొదటిది నేషన్ ఫస్ట్ అంటాం, దేశం మొదటి అంటాం. జాతీయ జెండా ఎగిరేసే విధంగా పార్టీ కార్యక్రమం రూపొందించడం జరిగింది. అలాగే 15వ తారీఖు నాడు ప్రతి కోడెల్లో, గ్రామాల్లో, మండలాల్లో, జిల్లాలో ఏదైతే కార్యక్రమం ఉంటుందో జాతీయ పతాకావిష్కరణ, ఆ కార్యక్రమంలో పాల్గొనే విధంగా వీళ్ళకి ఆదుకుంటారా, ఏం చేస్తారని అడుగుతున్నాను. నేను జిల్లా యంత్రాంగం కూడా ఇప్పుడే కలెక్టర్ గారికి మిగతా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఏదైతే రేంజర్లో జరిగింది, అలాగే తిరుకొండ మండలంలో చాలా మంది రైతులకు సొసైటీలో లోన్ డేటు అప్డేట్ చేయకపోవడం వల్ల వాళ్ళు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. ఇలా కేవలం 25% కన్నా 25% కూడా దాటలేదు రుణమాఫీ. 15 వరకు రైతాంగ లిస్టులను సేకరించిన తర్వాత రాష్ట్రంలో కూడా ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టి, ఒక కాల్ సెంటర్ పెట్టి వారి యొక్క వివరాలు సేకరించడం జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత వరంగల్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ రైతులను మోసపూరితమైన హామీ ఇచ్చిందో అదే వరంగల్లో ఈ